నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి హవేలీలో గల సచ్చిదానంద ఆశ్రమం నందు గల రామాలయ ప్రాంగణంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పెద్దలు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ సచ్చిదానంద ఆశ్రమం ఏర్పాటు చేసిన రామాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, అలాగే శ్రీరాముల వారి కళ్యాణం, దసరా ఉత్సవాలు ఆశ్రమం ఏర్పాటైన నాటి నుండి నిర్వహిస్తున్నామని, వీటితో పాటు పలు కార్యక్రమాలను ఆశ్రమం ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఇటు కార్యక్రమాలకు కొత్తపల్లి ప్రజలతో పాటు కరీంనగర్ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి కార్యక్రమాలను విజయవంతం చేస్తారని తెలియజేశారు. मोक्षप्रपुरुषादृत्यर्थम् आध्यात्मिकादृविकाद्भौतिकरात्रिणवर्णार्थं समस्तमङ्गलामाप्त्यर्थं शमी पूराख्यं कर्म करिष्ये आदौ निर्विघ्नताप्त्यर्थं विश्वक्सेनाराधनाख्यं कर्म करिष्ये ओं तन्मत्तेन कलशाराधनं करिष्ये ओं करगच्छं ते विष्णुकन्धे रुद्रस्मांशुरः मूले रुद्रस्थितो ब्रह्मा मध्यमा त्रिगुणाच्युतः वृक्षोदराकरः सर्वैरत्तन्ते भावृन्दरः ऋग्वेदो यजुर्वेदः सामवेदोऽश्यधर्मणः अङ्गे श्रैतः सर्वे करणां ब्रह्माश्रः आयान्तरभूराट्टन्दरलक्षेकारकः अङ्गे रमणैते मामूला विरजरस्वरे नर्मदाबिन्दुकावेरे जलेऽस्मिन् सन्निधिङ्कुरु ॐ नाभूतायदकं धर्मं विश्वाभूतान्यावः प्राणावावप्रभावो नमाभो गमाभ संसाराभो विराडाभ स्वराडाभ सिद्धागुस्साभो ज्योतिगुस्साभो ऑपरेशन करते हो మన కూర్చున్న అందరినీ కొట్టి పెన్నులు ఉండాలి. సార్ చెప్పండి సార్, ఈరోజు విశిష్టత ఏమిటి రామాలయంలో? ఎన్ఎస్టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఇక్కడ మన శ్రీ శాంతానంద స్వాముల వారు ప్రతిష్ఠించినటువంటి ఈ శ్రీ రామాలయంలో ఈరోజు శమీ పూజ బ్రహ్మాండంగా మేము చేసినాము. మన ప్రజలందరికీ మంచి జరగాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలనే ఉద్దేశంతో మా శాంతానంద స్వాముల వారి రామాలయంలో ఇవాళ శమీ పూజ చేయడం జరిగింది. దసరా ఉత్సవాలు మొదలు చేసి ఇవాళ రాత్రి వరకు ఇక్కడ రాముల వారికి పూజలు, శివాలయంలో పూజలు, మా శాంతానంద స్వాముల వారు, సచ్చిదానంద స్వాముల వారు, లక్ష్మీదేవి గారులకు పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఈ సందర్భంగా నేను శాంతానంద స్వాముల వారి మనుమని అయిన స్వర్గం సురేంద్రనాథ్ మా కుటుంబం అందరి తరపున, దేవాలయం తరపున అందరి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని మా దేవాలయం తరపున, మా శాంతానంద స్వాముల వారి తరపున కోరుకుంటున్నాను. ఇది మా దేవాలయం చాలా పురాతనమైంది. 1950లో మా స్వాముల వారు ప్రతిష్ఠ చేసి ఊరి కోసమని ఎన్నో యాగాలు, ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసి, పూజలు చేసి ఈ మన రామ నవమి అనేది చాలా గొప్పగా చేసేవాళ్ళు స్వాముల వారు. దాన్ని అలాగే మేము ఇట్లే కొనసాగిస్తూ
ప్రజలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ దేవాలయంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. సో దయచేసి కొత్తపల్లి ప్రజలు కానీ కరీంనగర్ ప్రజలు కానీ అందరూ భక్తితో ఈ మా రామాలయం కొత్తపల్లి రామాలయంలో వచ్చి పూజలు చేయించుకోవాలని దర్శనం చేసుకోవాలని మేము అందరినీ కోరుకుంటున్నాము. సంతోషం. దసరా పండుగ సందర్భంగా టీవీ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు శమి పూజ నిర్వహించడం జరిగింది. ఇది రామాలయము అనేటువంటి శ్రీ శ్రీ పరమహంస శాంతానంద యోగీశ్వరులు తన కృతనిశ్చయంతో రామాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ రామాలయము అనేటువంటిది భద్రాద్రి లాగా మరియు ఇల్లంతకుంటలాగా చాలా పవిత్రమైనటువంటి దేవాలయము. భక్తుల యొక్క కోరికలు నెరవేర్చేటువంటి రామాలయం ఇది. తర్వాత ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. స్వామివారు కూడా తను దేవస్థానాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అనేక రకాలైనటువంటి యాగాలు యజ్ఞాలు విపరీతంగా చేయడం జరిగింది. ప్రజల యొక్క శ్రేయస్సు కొరకే స్వామివారి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ 5-6 కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పెద్ద స్వామివారి జన్మదినోత్సవం కానివ్వండి, చిన్న స్వామివారి జన్మదినోత్సవం కానివ్వండి, తర్వాత శ్రీరామనవమి, ఉగాది, దసరా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామ ప్రజలు కూడా అనేక మంది రావడం జరుగుతుంది. కానీ ఇంకా దినదినంగా అభివృద్ధి చెందుతుంది. దీని పక్కనే పెరిగి అన్నంతంటూ కూడా ఉంది. భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి రాముల వారి జీవనం పొందాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. టీవీ యాజమాన్యానికి శ్రోతలందరికీ ఈ దసరా పండుగ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది పరమహంస సచ్చిదానంద ఆశ్రమం శాంతానంద స్వాముల వారు, వీరు లక్ష్మీదేవి అమ్మవారు. ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ చాలా అభివృద్ధి చేసి వారు వీర్యానమయ్యారు. వారి పాదాలకు వందనం చేసుకుంటూ ఈ శాంతానంద స్వాముల వారు కూడా నేను చూసిన వారికి నమస్కారం చేసిన పెళ్లి కూడా వచ్చి వాళ్ళు నన్ను ఆశీర్వదించినందుకు వారికి చాలా ధన్యవాదాలు. అట్లాగే ఈ ఆశ్రమాన్ని ఎల్లకాలము శాశ్వతంగా అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా అందరికీ సహృదయంగా జరుగుతాయని శాంతానంద స్వామి వారి కోరిక ఆశీర్వాదము వారు చెప్పిన విషయం ఉన్నది. కాబట్టి ఇంకా ఈ ఆశ్రమం అందరికీ అభివృద్ధిగా అందరికీ సహాయం చేయాలని, అందరి కోరికలు నెరవేర్చడానికి ఉన్నది కాబట్టి అందరూ వచ్చి దర్శించుకొని ముక్తి నొందగలరని భక్తి నొందగలరని అందరికీ